సరళ కథలకు స్వాగతం. ఈ రోజటి కథ పరోపకార ఫలం. ధర్మాపురం గ్రామంలో శివయ్య, భద్రయ్య అని ఇద్దరు ధనవంతులు ఉండేవారు. భద్రయ్య పరోపకారం గుణం కలవాడు. ఆ ఊరి మీదుగా ప్రయాణించే బాటసారులకు, యాత్రికులకు ఆతిథ్యం ఇచ్చేవాడు. ఇరుగు పొరుగు వారి అవసరాన్ని గుర్తించి వారు అడక్క ముందే సహాయం చేసేవాడు. భద్రయ్య పద్ధతి శివయ్యకు అస్సలు నచ్చేది కాదు. భద్రయ్య పరోపకారం అంటూ అయిన వాడికి కానీ వాడికి సాయం చేసుకుంటూ పోతున్నావు, ఇందువల్ల నీకు వచ్చేది ఏముంది చెప్పు, రోజు ఎవరో ఒకరిని నీ ఇంట్లో భోజనం పెడుతూనే ఉంటావు, ఇలా చేస్తే నీకున్న ఆస్తిపాస్తులన్నీ అంతరించిపోవడం ఖాయం అనేవాడు శివయ్య. అందుకు భద్రయ్య, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం కంటే పుణ్యం ఏముంది, అయినా అతిథుల కోసమని నేనేం పంచభక్ష పరమాన్నాలు చేయించడం లేదు, నేను తింటున్న దాంట్లో వారికింత పెట్టి వారి ఆకలి తీరుస్తున్నాను. ఆపదలో ఉన్నవారిని మనం ఆదుకుంటేనే వారు కూడా ఆపత్కాలమందు మనల్ని ఆదుకుంటారు అనేవాడు. ఇలా ఉండగా ఒకసారి శివయ్య, భద్రయ్యలు వ్యాపార నిమిత్తం దూర ప్రదేశానికి వెళ్ళారు. ఇద్దరూ ఒక సత్రంలో నిద్రిస్తుండగా వారి డబ్బును దొంగలు అపహరించకపోయారు. జరిగిన దానికి విచారిస్తూ తమకు తెలిసిన వాళ్ళెవరైనా కనిపిస్తారేమోనని ఊరంతా తిరగసాగారు. ఇంతలో ఓ వ్యక్తి భద్రయ్య వద్దకొచ్చి, మీరు ధర్మాపురంలో నివసించే భద్రయ్య గారు కదూ అన్నాడు. అందుకు భద్రయ్య ఆశ్చర్యంగా అవునన్నట్లు తలూపాడు. దానికతను, నా పేరు రామయ్య. 6 నెలల క్రితం నేను మా బంధువుల ఊరి వెళ్ళి తిరిగి వస్తుండగా నా డబ్బు సంచి ఎక్కడో పడిపోయింది. అప్పుడు మీరు నాకు కడుపు నిండా అన్నం పెట్టి దారి ఖర్చులకు డబ్బిచ్చి సాగనంపారు. మీరు సాక్షాత్తు దేవుడితో సమానమని చెప్పి భద్రయ్య, శివయ్యలు డబ్బు పోగొట్టుకున్న విషయం తెలుసుకున్నాడు. ఇద్దరిని తన ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టించాడు. తర్వాత రామయ్య కొంత డబ్బును భద్రయ్యకిస్తూ, అయ్యా, ఆ రోజు నాకు మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారాన్ని చేసుకునే అదృష్టాన్ని కలిగించండి అన్నాడు. ఇద్దరు రామయ్య వద్ద సెలవు తీసుకుని తమ ఊరికి బయలుదేరారు. చూశావుగా, నేను చేసిన సహాయం తిరిగి నన్నెలా ఆదుకుందో, మనకున్నంతలో ఇతరులకు సహాయం చూస్తూనే ఉండాలి అన్నాడు భద్రయ్య. భద్రయ్య మాటలతో శివయ్యలో మార్పు వచ్చింది. ఇక నుంచి తాను కూడా ఇతరులకు సహాయపడాలని నిర్ణయించుకున్నాడు. నిజమే కదూ, తనగాక వస్తేనే కష్టము సుఖం అనేది తెలుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.